నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్ పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దొండగల దుశ్చర్య. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీని పెట్టిన దొండగులు. అన్నమయ్యను అవమాననీయంగా శాంతాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న హిందూ సంఘాలు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మార్క్స్ ట్యాంపరింగ్ కు పాల్పడిన అసోసియేట్ ప్రొఫెసర్ను తొలగించాలి. పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బహిరంగ క్షమాపణలు చెప్పాలి. తన పదవికి రాజీనామా చేయాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ మరియు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్ అని, జనుల కొరకు వారి పాపాలను సిలువుగా మోసిన దేవదూత అని, యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని, కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గం అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అందరికీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అధికారికంగా మన జిల్లాలోని కలెక్టరేట్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. తాను మిషనరీ స్కూల్ నందు చదువుకున్నానని, క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్ నందు ఘనంగా నిర్వహించుకునేవారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనాలు, వసతి, విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, చర్చిల మరమ్మతులకు నిధులు ఇవ్వడం జరుగుతోందని, శ్మశాన వాటికలకు స్థలాల అవసరం మేరకు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ అందరితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు, పలువురు క్రైస్తవ జనాలకు తినిపించగా పలువురు కేక్ను ఒకరికొకరు తినిపించుకున్నారు. పాస్టర్ బైబిల్ను కలెక్టర్కు బహుకరించారు. అనంతరం అందరూ క్యాండిల్ లైట్ వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో సభికులను విశేషంగా అలరించాయి. మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందుగా అంటే నేను కూడా ఐ స్టడీడ్ ఫ్రమ్ ఏ మిషనరీ స్కూల్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను గుంటూరులో లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. సో అక్కడ అంటే కంప్లీట్ 10 years ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను హాస్టల్. సో ప్రతి సంవత్సరం చిన్నప్పుడు క్రిస్మస్ దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒకటి హాలిడేస్ అని పక్కన పెడితే, రెండోది చాలా బాగా చేసేవాళ్ళు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ, అదేవిధంగా మనకి సపరేట్ డెకరేషన్ ఫర్ అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి ప్రభుత్వం తరఫున గౌరవవేతనం కావచ్చు, లేకపోతే యెరూషలేము యాత్రకి వెళ్ళడం కావచ్చు, సబ్సిడీ విషయంలో సహాయం చేయడంలో కానీ, బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా సమాధి కార్యక్రమం తోటను కూడా వారు ఇవ్వడానికి కూడా వారు సిద్ధపడినట్లుగా, మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా వారు చెప్పడం మేము చాలా హర్షణీస్తుంటున్నాం. క్రైస్తవ సమాజం తరఫున, మరి తిరుపతిలో ఉన్నటువంటి జిల్లా పాస్టర్స్ అందరి తరఫున ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ప్రతి వారికి కలగాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంటాం. క్రిస్మస్ సందర్భంగా మా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఇలాంటి క్రిస్మస్ ప్రోగ్రాం చేసుకోవడం ఎంతో సంతోషకరమైనది. మైనర్లు తలంచుకుని ఇలాంటి కార్యం చేయడం వల్ల తప్పకుండా మేము సీఎం గారికి మా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ప్రభుత్వం మైనర్ ప్రేమ చూపి ప్రతి ఒక్కరి కొరకు ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనది. ఈనాటి ముందస్తు క్రిస్మస్కి విచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోమని క్రైస్తవ పాస్టర్లకి ప్రజలకి అందరికీ కూడా అనుమతించి అమౌంట్ శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారావారిపల్లె అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పురోగతి వేగవంతం కావాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం శ్రీకాళహస్తి ఆలయ సమావేశం మందిరం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్లతో కలిసి సంబంధిత అధికారులతో నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించి శెట్టిపల్లి భూములు, జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పురోగతి అంశాలపై ముఖ్యమంత్రి కార్యదర్శి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ నారావారిపల్లెలో కమ్యూనిటీ అసెట్స్ సర్వే చేపట్టాలని, స్కిల్లింగ్ కింద స్వయం శక్తి ప్లస్ కార్యక్రమం కింద వృత్తి నైపుణ్యం అవసరమైన రంగాల్లో యువతకు కొన్ని పరిశ్రమలు వారికి కావాల్సిన అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని, అవసరమైతే అటువంటి వాటికి ఫీజు చెల్లించాలని అన్నారు. కలెక్టర్ వివరిస్తూ నారావారిపల్లెలో విద్యా సంబంధిత అంశాల అభివృద్ధికి పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, శ్రీ సిటీ వారు సుమారు 80 లక్షల నిధులకు అనుసంధానం CSR నిధుల కింద ఇవ్వడానికి అంగీకారం తెలిపారని చెప్పారు. అనంతరం కార్యదర్శి, జిల్లా కలెక్టర్ మరియు జేసీ, NH అధికారులతో కలిసి రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రెహమాన్ జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, NHICDలు, తిరుపతి నెల్లూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ ఆగంతకుడు చేసిన పని ఆందోళనకు కారణమైంది. తిరుపతిలోని అన్నమయ్య కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి ఆగంతకులు శాంటాక్లాస్ టోపీ తొడిగారు. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 32,000 సంకీర్తనాలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడు ఇటువంటిది జరగలేదని తెలిపారు. స్వామివారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగదార్చలేదని చెప్పారు. విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుపతిని, తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే
సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి. ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంతాక్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే, అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికేనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి చిన్న బజారు వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈవో మునికృష్ణమూర్తి ఎమ్మెల్యేకి స్వాగతం పలికి మఠం ఆవరణలోని శ్రీకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించారు. వర్షాకాలంలో భవనం లీకేజీల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఈవో ఎమ్మెల్యేకు వివరించారు. ₹1,00,00,000 మఠంలో మరమ్మతులు చేయించాలన్న ప్రతిపాదనలు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్లు ఈవో ఎమ్మెల్యేకి వివరించారు. క్రీస్తు శకం 1413లో స్థాపించిన గాలిగోపుర మఠం చరిత్ర ఘనమైనదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. దేవాదాయ శాఖ అధీనంలో నడుస్తున్న ఈ మఠం మరమ్మతులకు ₹1,00,00,000 టీటీడీ అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆకతాయిల పనిని ఏదో పెద్ద అపచారం జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేవాలయాల్లో జరగని అపచారం లేదా అని అన్నారు. రథాలు తగలబెట్టడం, దేవుడి విగ్రహాల తలలు తెగ్గొట్టడం వంటివి లెక్కలేనన్నివి జరిగాయని చెప్పారు. శ్రీవారి లడ్డు ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగానే జరిగిందని ఆయన చెప్పారు. కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సనాతన ధర్మం కాపాడడానికే కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, ఆర్కాట్ కృష్ణప్రసాద్, దినేష్ జైన్, ఆముదాల వెంకటేష్, వినోద్, మావెళ్ల సుధాకర్, టీడీపీ నాయకులు ఆముదాల తులసీరావు, జయకుమార్, చుక్కల దాము, రవిశంకర్ యాదవ్, బీజేపీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆధ్యాత్మిక నగరముగా ఏర్పడి ఇక్కడ ఎన్నో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలిసినప్పటి నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు, భక్తులు వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ్య భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ
దేవాలయాలు నిర్మించి గాలిగోపురాలు నిర్మించి చేయడం జరిగింది. అందులో ఈ గాలిగోపురం మట్టి అనేది 1413 సంవత్సరంలోనే ఇది స్థాపించి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దీనికి అన్ని చేసి గాలిగోపురాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సీతారామ లక్ష్మణ దేవుళ్ళని ఇక్కడ నెలకొల్పి వారికి పూజ చేసి ఇక్కడి నుంచి తిరుమలకు కాలినడకన పోవడం కూడా జరిగింది. దీనికి ఒక హిస్టరీ కూడా పవిత్రమైన హిస్టరీ ఉంది. అటువంటి గాలిగోపురం మట్టు ఈరోజు కొన్ని మరమ్మతుల కోసం చేపట్టడానికి కోసం ఈరోజు ఎండోమెంట్ ద్వారా ఈ యొక్క దేవాలయానికి 1 కోటి రూపాయలతో ఎస్టిమేట్ కూడా తయారు చేసి పంపడం కూడా జరిగింది. అది కూడా గవర్నమెంట్లో ఉంది. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో మేము టీటీడీ చైర్మన్ గారికి ఈఓ గారికి సంప్రదించి దీనికి టీటీడీ తరపున మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి దుండగులు శాంటాక్లాస్ టోపీని పెట్టారు. అన్నమయ్యను అవమాననీయంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. అది ఆల్రెడీ ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా అబ్జర్వ్ చేశాం. ఒక వ్యక్తి అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అతన్ని పికప్ చేసి ఫర్దర్ ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పుడు అందుకే ఇమీడియట్గా వచ్చి వెరిఫై చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి అసలు ఆ వ్యక్తి ఎందుకు చేశాడని కూడా పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది ఇంకా పూర్తిగా ఏం రాలేదు. అందరూ సంయమనం పాటించాలి. చట్టపరంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రిస్మస్కి నా రొటీన్ సంవత్సరాల పాత విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పరంగా వారికి తగిన సహకారం అందించడం జరుగుతుంది. తిరుపతిలో దుకాణ యాజమాన్యం, వాణిజ్య సముదాయాలు, వ్యాపారస్తులు, పోలీసుల మధ్య అవగాహన సదస్సును తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం రామతులసి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. తిరుపతి పట్టణంలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి నగరాన్ని సేఫ్ సిటీగా రూపొందించడానికి వాళ్ళ యొక్క బాధ్యతల్ని తెలియజేస్తూ తిరుపతి నగరంలో ప్రతి షాపు వ్యాపారి, ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకొని వారి షాప్ని భద్రంగా ఉంచుకుంటూ సమాజానికి కూడా ఎవరైనా అఫెన్సెస్ చేసినా లేదా తగాదాలు పడినా ఇమ్మీడియట్గా తెలుసుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి వాణిజ్య సముదాయం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక విధి. కాబట్టి అందులో భాగంగా అందరికీ పోలీసు వారు ఒక్కొక్క ప్రాంతానికి ఒకరిని కేటాయిస్తూ వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వారు సేఫ్గా ఉంటూ సమాజాన్ని కూడా సేఫ్గా ఉంచే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీరందరికీ కూడా సైబర్ క్రైమ్పై అవగాహన కూడా కల్పించడం జరిగింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు స్నేహలత తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని సమావేశ మందిరం నందు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని, నాణ్యత లోపం వల్ల కానీ సేవ లోపం వల్ల కానీ జరిగిన నష్టానికి ఆయా సంస్థలపై నష్టపరిహారం కోరేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసే నష్టపరిహారం
పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, బాధ్యతగా కొన్న ప్రతి వస్తువు బిల్లు అడిగి తీసుకోవాలని, చట్టాల్ని సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా ఉండాలని కోరారు. జిల్లా వినియోగదారుల కౌన్సిల్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ నూతనంగా రూపొందిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 అనేక మార్పులతో రూపొందించబడినదని, ఈ చట్టంలో ఆన్లైన్ వ్యాపారులు, డిజిటల్ లావాదేవీలు, అసత్యపు ప్రకటనలు, కల్తీ పదార్థాలు విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాపారి వద్ద ఏదో ఒక వస్తువు కొనాల్సిన అవసరం ఉంటుందని, కావున మనం కొనే వస్తువు యొక్క స్థితిని గమనించడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై పలు విద్యా సంస్థల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నగదు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తూనిగలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నాన్ గోత్స్వామి, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాలరెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మల్లికార్జునరావు, డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్, సురేంద్ర, ఏపీ వినియోగదారుల ఫోరం జిల్లా సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పౌర సరఫరాల డీలర్లు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. కానీ వినియోగదారులు అంటే ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తారో వాళ్ళంతా వినియోగదారులే. కానీ మనం వినియోగం వస్తువులు ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఏం పాటించాలా, వాళ్ళు ఎవరైనా మోసాలు చేస్తే మళ్ళీ తర్వాత మనం ఎవరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము మీ న్యాయస్థానానికి పోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీ మొబైల్లోనే చూసుకొని దాని యొక్క విధానము మనము ఆలోచించవచ్చు. మనం ఖర్చులు, తర్వాత అక్కడ పోయి బస్ ఛార్జీలు, మీ ఏదైనా వెహికల్స్ ఫ్యూయల్ ఇవన్నీ లేకుండా కూడా ఆదా అయిపోతాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోండి అని టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 4 లక్షల మామిడి రైతు కుటుంబాలను ఆదుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వినతి చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదంతో పాటు మామిడి జ్యూస్ను భక్తులకు పంపిణీ చేయాలని, క్యూ లైన్లు, నరకదారుల్లో మామిడి జ్యూస్ పంపిణీ చేయాలని చెప్పారు. టీటీడీ సహకరిస్తే మామిడి రైతులు, కూలీలు, ఫ్యాక్టరీ కార్మికుల జీవితాలలో వెలుగులు నిండుతాయని తెలిపారు. జ్యూస్ పంపిణీ వలన రైతులకు ఆర్థికంగా మంచి జరుగుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని, కార్యనిర్వాహక అధికారి వారిని ఇద్దరిని కూడా వేరువేరుగా కలవడం జరిగింది. నేను ఒక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగ కష్టాలని చూసిన వాడుగా టీటీడీకి ఒక విన్నపం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తోంది. చిన్న కష్టం రాకుండా చూసుకుంటోంది. మంచినీళ్ళ నుంచి భోజనం వరకు కూడా సకల సదుపాయాలని కల్పిస్తోంది. ఈ క్రమంలో నడిచి వచ్చే భక్తులకు కానీ, క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కానీ, అన్నదానంలో కానీ వారు పాలు ఇస్తున్నారు, మజ్జిగిస్తున్నారు, అదే సమయంలో మంచి అల్పాహారం ఇస్తున్నారు, క్యూ లైన్లో భోజనం పెడుతున్నారు. నేను ఈ సందర్భంలో 4 లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది. ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు. అమ్మినటువంటి వారు పరిశ్రమలు వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే క్యూ లైన్లో వస్తున్నటువంటి భక్తులకు కానీ, లేకపోతే నడిచి వస్తున్నటువంటి భక్తులకు కానీ, అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు కానీ అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ ఆపిపెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి జ్యూస్ని ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు ఆరోగ్యపరంగాను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. చైర్మన్ గారు, ఈఓ గారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని మేము లోతుగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది.
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని కళాశాలలో మార్క్స్ ట్యాంపరింగ్ జరగడం ఆందోళనకరమని ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘం, ఏఐఎస్ఎఫ్, ఎస్టీ విద్యార్థి సంఘం, జై భారత్ విద్యార్థి సంఘం నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ఇన్ఛార్జ్ వీసీ, డీన్, రిజిస్టర్లకు వినతి పత్రం ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన వెటర్నరీ యూనివర్సిటీలో ఎలాంటి తప్పిదాలు జరగడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళానికి గురి చేసిందని నాయకులు విమర్శించారు. అకాడమిక్ పీరియడ్ అయిపోయాక ఇంటర్నల్ మార్క్స్ కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రొఫెసర్స్ మార్క్స్ పంపాక ఇక రిజల్ట్స్ వచ్చే ముందు ఎవరు ఆ పరీక్షా పత్రాలని తెలియకుండా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుందని, కానీ రిజల్ట్స్ వచ్చే ముందు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ వెళ్ళి అక్కడ భద్రతా అధికారులను బెదిరించి మార్క్స్ ట్యాంపరింగ్ చేయడం సిగ్గుచేటని వారు అన్నారు. తక్షణమే ట్యాంపరింగ్కు పాల్పడిన ప్రొఫెసర్ను తొలగించాలని, పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేసి పటిష్టంగా భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు యుఎన్ఆర్ నాగేశ్వరరావు, విజయ్, టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి రామకృష్ణ నాయుడు, ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర, జై భారత్ విద్యార్థి సంఘం నాయకులు భార్గవ్, నాయకులు బాల, శివ, అబ్బాస్, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మార్కు ట్యాంపరింగ్ అనేది చాలా దారుణమైన విషయము. ఈ విశ్వవిద్యాలయంలో ఓసీ విద్యార్థులకు ఒక న్యాయము, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి మరో న్యాయము అని ప్రత్యక్షంగా ఈరోజు మార్కు ట్యాంపరింగ్లో ఒక ఓసీ ప్రొఫెసరు ఒక ఓసీ విద్యార్థికి చేసినటువంటి విషయం చూస్తుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓసీ విద్యార్థికి ఒక న్యాయం ఉంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఒక న్యాయం ఉందని. ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే యూనివర్సిటీ అధికారులు ఆ ప్రొఫెసర్ని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు విద్యార్థి సంఘాల వేదికగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారం సృష్టించే విధంగా ప్రొఫెసర్ తీరు బాధాకరం విషయం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి రాత్రింబగలు కష్టపడి ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్లో ఎంతో కొంతమంది విద్యార్థుల స్వార్థం కోసము ఈరోజు ప్రొఫెసర్లు అంటే విద్యార్థులకు న్యాయం చేయకుండా, విద్యార్థులందరికీ ఒకే రకంగా న్యాయం చేయకుండా ఈరోజు మార్క్స్ స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి మార్క్స్ రూమ్ లోకి వెళ్లి ఈరోజు మార్క్స్ ట్యాంపరింగ్ చేయడం చాలా దుర్మార్గమైన విషయము. ఒక ప్రొఫెసర్ అయి ఉండి విద్యార్థులకి విద్యాబుద్ధులు రాష్ట్రాన్ని దేశాన్ని నిర్మించే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రొఫెసర్ మేధావులు ఈరోజు కొంతమంది విద్యార్థులకి ఈరోజు వాళ్ళు అనుకున్నటువంటి విద్యార్థులకి ఈరోజు మార్క్స్ ట్యాంపరింగ్ చేసి పాస్ చేయడం దుర్మార్గమైన విషయము. అందుకే అన్ని విద్యార్థి సంఘాలుగా ఈరోజు వీసీ గారిని, ఇన్ఛార్జ్ వీసీ గారిని కలవడం జరిగింది. తక్షణమే ఆ మార్క్స్ ట్యాంపరింగ్ పాల్పడిన ప్రొఫెసర్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ కేంద్రంలో ఉన్నటువంటి పరీక్ష స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్ పటిష్టంగా భద్రపరచాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. రామచంద్రపురం మండలంలోని కుప్పం బాదూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కుప్పం బాదూరు రెవెన్యూ సదస్సులో ప్రజలను స్వయంగా సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన వైసీపీ నాయకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాయల చెరువుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పర్యటనల కోసం ఈ నెల 26, 27 తేదీలలో షిప్పింగ్, బోటింగ్, ఇతర క్రీడలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాయల చెరువులో పిల్లలకు క్రీడలు ఏర్పాటు చేస్తున్నట్లు కుప్పం బాదూరు ప్రజలకు ఎమ్మెల్యే తెలిపారు. రాయల చెరువును ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని రామచంద్రాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. రాయల చెరువు కట్ట కింద పైన గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదని కుప్పం బాదూరు రెవెన్యూ సదస్సుల ప్రజలకు హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ ప్రజలను ఎమ్మెల్యే కోరారు.
ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకుల ద్వారా నా దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కుప్పం బాదూరు రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్న అనంతరం అర్జీలను ఎమ్మెల్యే పులివర్తి నాని స్వీకరించారు. దీంట్లో 1 సెంటో 2 సెంట్లో మంది ఉంటుంది, కానీ ల్యాండ్లో మన ఆధీనంలో ఉన్నా కూడా పాస్బుక్ లో చిన్న కరెక్షన్ వల్ల పెండింగ్ పడి ఉండొచ్చు. పక్క గనివానికి మనకి గలాట జరుగుతూ ఉంటుంది. గని వేసుకోవాలనుకో ఆ గని నాది కాదు నువ్వు వేసుకోంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మనకి అన్నదమ్ములకు ఉండొచ్చు, లేదా ఊళ్ళో అందరితో కానీ చిన్న ప్రాబ్లం ఉంటాయి. వీటన్నిటిని పరిష్కరించేది ఈరోజు రెవెన్యూ సర్వీస్. ఎవరో నేల మన పేరు మార్చేది కాదు, ఎవరో ఇది కాదు, లేదా అమ్మా నాన్నది ఉంటుంది, 1Bలో ఉంటుంది, కానీ దీంట్లో ఉండదు. వాటిని మార్చుకోవాలి. అదేవిధంగా అన్నాదమ్ములు మన పారికెత్తులు రాసుకుంటాం, పారికెత్తులు 2 ఎక్కించుకుంటాం, 1 ఎక్కించుకున్నాం. డబ్బు ఉండేటప్పుడు ఆ రోజు ఎక్కించుకోగలుగుతాం. పలుకుబడి ఉంటే ఈ పలుకులు ఎన్నోడు అట్లా ఉంటాడు. ఇటువంటి పలుకుబడికి సంబంధం లేకుండా అందరూ ఒకే విధంగా ఉండాలని ఈ రెవెన్యూ సర్వీస్ పెట్టారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఇటువంటి అక్కలు అమ్మలు అందరూ కూడా ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు ఇక్కడే ఉంటారు. మీ అర్జీలు ఇచ్చిన తర్వాత మీ అర్జీలకు ఇమ్మీడియట్ గా దీనికి రెఫరెన్స్ నెంబర్ వేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. అది తీసుకుని వెళ్ళాలని ఇక్కడ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న హతిరాంజీ మఠం భూములను గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అన్యాక్రాంతం చేస్తూ దోచుకున్నారని, ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీడీపీ తిరుపతి పార్లమెంట్ డివిజన్ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని భవంతులు కట్టారని, మఠం భూములపై కోర్టులో కేసు వేసి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చి భూములను అనుభవిస్తున్నారని, దీనిపై మఠం అధికారులు కోర్టులో కేసు పురోగతిపై సమగ్రంగా పర్యవేక్షణ జరిపి భూములను తిరిగి స్వాధీనపరచుకోవడంలో వెనకంజు వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా మఠం అధికారులలో కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ భూముల అన్యాక్రాంతంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోందన్నారు. అధికారుల తీరుపై కూడా విచారణ జరిపిస్తామని, భూముల అన్యాక్రాంతం వెనుక ఉన్న ఎంతటి వారినైనా చట్ట పరిధిలోకి తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కరాటే చంద్ర, రవిశంకర్ యాదవ్, సుబ్బ యాదవ్, మనోహర్ ఆచారి, రాజేంద్ర, గంధం బాబు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల కొద్దికి కేసులు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు మఠం అధికారులు కానీ ఇన్నోమెంట్ అధికారులు కానీ. దీనిపైన ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఇన్నోమెంట్ మినిస్టర్ కూడా ఈ మధ్య అసెంబ్లీలో చెప్పారు, మఠం భూముల పైన సీరియస్గా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారుల్లో చలనం కలగడం లేదు. వెంటనే దీనిపైన ఇకనైనా 6 నెలలు గడిచిపోతా ఉంది కాబట్టి వెంటనే కూడా ఇన్నోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మఠం అధికారులు కానీ ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైన ఏ విధంగా మీరు కేసులు చూస్తూ ఉన్నారు దాని పట్ల చూడడం కాదు. ఏదో స్టే వచ్చేస్తే వాడు బిల్డింగ్లు కట్టుకొని రోడ్లు వేసుకొని వాడు అమ్ముకుంటా ఉంటే చూడడం కాదు. దానిపైన వెంటనే కూడా చర్యలు ఉండాలని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. వెంటనే కూడా ఎక్కడెక్కడ ఏం జరిగాయో దానిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. వెంటనే కూడా ఈ యొక్క భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే కూడా దాని వెనుకను ఉన్న ఎవరైతే ఈ మఠం భూములు కానీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎండోమెంట్ భూముల్లో ఉన్న వారి వ్యక్తులు అందరినీ కూడా బహిరంగంగా కూడా ఆ యొక్క వివరాలని వెల్లడించి ఆ భూములన్నీ కూడా యథావిధిగా కూడా ఆ సంస్థలకు చెందే విధంగా తీసుకోవాలని మేము తెలియజేస్తూ ఈ తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల విషయంలో ఎంత భూ కబ్జాలు జరిగాయో అవన్నీ కూడా బయటికి తేవాలి. అక్కడ భూ కబ్జాలు పాల్పడిన వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసి ఆ భూమి గల వాళ్ళకందరికీ భూములు అప్పచెప్పాలని కూడా మా కూటమి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో వారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ మరియు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువాబాబు, సిటీ అధ్యక్షులు గౌడపేరు చిట్టుబాబు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమటం నరసింహలు, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ తలప దామోదర్ రెడ్డి, సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ వెంకటాచలపతి, సర్వేపల్లి ఇన్ఛార్జ్ బాలు హరేంద్ర, గూడూరు రామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి సుప్రజ, జిల్లా కార్యదర్శి ఎంకే మణి, హరి, సత్యవేడు మండల కోశాధికారి గురవయ్య, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదాని అనే ఒక పెద్ద ఫ్రాడ్ దొంగ అతని మీద చర్చ జరుగుతుంటే అతని మీద చర్చను డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం బీజేపీకి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరువాడు కాదు, ఈరోజు అందరువాడని అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, లండన్ లాంటి దేశాలలో కూడా ఈరోజు అంబేద్కర్ని పూజింపబడతా ఉంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు 17వ తారీఖున ఈరోజు 17వ తారీఖున పార్లమెంటులో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. 8 రోజులుగా వస్తున్నా ఇంతవరకు అమిత్ షా గారు క్షమాపణ చెప్పకపోవడం, ఈరోజు ఆయన రాజీనామా చేయకపోవడం చూస్తూ ఉంటే ఈ యొక్క బీజేపీ మొండి వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి అర్జీ రూపంలో సమర్పించడానికి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. పార్లమెంట్ లో 17వ తేదీ అమిత్ షా గారు ఒక కేంద్ర హోంమంత్రిని కూడా మర్చిపోయి ఆయన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గురించి ఆయన చేతిలో ఎప్పుడు చూపుడు రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలి, దానికి దూట్లు పరచకూడదని చెప్పి ఆయన భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పదే అంబేద్కర్ని గుర్తు చేస్తూ ఉంటే 17వ తేదీ అదే పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా గారు మీరు ఊరికి అంబేద్కర్ గురించి చెప్పడం అది మంచిది కాదు, ఆయన ఏం దేవుడు కాదు, ఆయన్ని స్మరించుకునే దాని బదులు రాముణ్ణో లేకపోతే ఇంకొకరినో స్మరించుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అమిత్ షా గారికి తెలియదు అనుకుంటాను, అయ్యా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు, స్త్రీలకు మాత్రమే కాదు, ఈ భారత యావత్ జాతికి ఆయన దేవుడే అని నువ్వు మర్చిపోయినట్టున్నావు అమిత్ షా. ఈరోజు మీకు చెప్తా ఉన్నాము, మీకు ఈ దెబ్బతో మీకు 2 పెట్టలు రాలినట్టుగా దీంతో మీరు ఇంటికి వెళ్తారు, ప్రజలు మిమ్మల్ని గుంట తవ్వి మరి మిమ్మల్ని పాతి పెడతారని చెప్పి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తిరుపతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతలు గాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, రాజు, జయచంద్ర, కేశవులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలంతా చాలా మేధావి, ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంటే అమెరికా ప్రపంచానికే పెద్దన్న అనేటువంటి అమెరికానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానం ముందు మేము కూడా తల వంచాల్సిందే. అన్ని దేశాలు కూడా మా ముందు తల వంచితే మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానం ముందు మేము తలదించుకుంటున్నాము అని గొప్పగా ప్రకటించినటువంటి ఒబామా గతంలో చూసాం మనం. అదేవిధంగా ఆయనే ఈ భారత రాజ్యాంగము దాదాపు ఇంకా 200 సంవత్సరాలకు కూడా చాలా పటిష్టంగా ఉంది భారతదేశానికి, దాన్ని ఎవరు కూడా చెరపలేరు అనే కొనియాడడం జరిగింది. అదేవిధంగా లండన్ యూనివర్సిటీ వాళ్ళు మా యూనివర్సిటీలో చదివినటువంటి ఒక విద్యార్థి భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు, ప్రపంచ మేధావి అని
లండన్ యూనివర్సిటీ ముందు ఆయన విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ మతోన్మాద పార్టీలన్నీ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చెరిపేయాలని, ఆ రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని కుటిల ప్రయత్నాన్ని చేస్తున్న ప్రయత్నంలో అదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యసభలో ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే హోంశాఖను నిర్వర్తిస్తున్నటువంటి అమిత్ షా అటువంటి మాటలు మాట్లాడడం భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునింది, ఇటువంటి నాయకత్వం మనకు వహించేది, ఇటువంటి పార్టీలా ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నది అని చాలా బాధపడతా ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. మేధావులందరూ కూడా చాలా దాన్ని ఖండిస్తూ ఉన్నారు. అయితే మాత్రం అమిత్ షా మాట్లాడిన మాటలకు భారతదేశంలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలికతోనే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ఈవో శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నవయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని ప్రముఖ ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలినడకదారులలో వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అందిస్తున్న సేవలు మీద ఒక సిస్టమేటిక్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడు దాకా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి వారికి ఫోన్ కాల్స్ చేయడం కానీ, ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. అదే సర్వీసుల్ని, అదే సేవలను ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం, వాళ్ళది ఏమిటి, ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చేయాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. తిరుచానూరు గ్రామ పంచాయతీ కొత్తపాలెం లేఅవుట్ నందు మురికి నీరు కాలువ ద్వారా ప్రవహించి ఆ ప్రాంతమంతా చెరువుని తలపిస్తోందని, దీనికి తోడు వరుస తుఫానులతో వర్షపు నీరు చేరి తద్వారా పాములు, దోమలు అధికమై ఆ చుట్టూ నివసిస్తున్న వారంతా రోగాల బారిన పడుతున్నారని రిటైర్డ్ తహసీల్దార్ జయచంద్ర ఆవేదనతో కూడిన ఆరోపణలు చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ అధికారులకు మెసేజ్ల ద్వారా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్తపాలెం లేఅవుట్లో ఉన్నాము. అది తిరుచానూరు పంచాయతీ కిందకి వస్తుంది. అక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ సార్. దాంతోపాటు వాటర్ సప్లై దీనికి ఉన్నాయి సార్. అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ అంతా. ఎక్కడి నుంచి కూడా కదిలే పరిస్థితి లేదు. మనము ఏదైనా గుంటల్లో కాపురం ఉండామా లేకుండా పోతే అపార్ట్మెంట్లో ఏమైనా కాపురం ఉండామా అనేది అర్థం కాదు మనకు. మామూలుగా అయితే ఒక రకంగా ఉంటుంది. వర్షం వచ్చేసిందంటే తిరుపతిలో ఉండే వాటర్ పైనుంచి వచ్చేసి అదంతా మొత్తం అక్కడ చేరుతూ వస్తుంది. ఒక్క రవ్వ కూడా అక్కడ మనం ఉండలేము. విపరీతమైన దుర్గంధము, వాసన, దోమలు, రకరకాల పురుగులు, క్రిములు అన్నీ చేరుతాయి అక్కడ. మేము ఇష్యూని కూడా చాలాసార్లు గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పాము, ఫోన్ చేశాను, ఆయనకు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాము. ఆయన ఒకసారి 2 నిమిషాలు చూసిపోయారు. అవి రావు. దీనికి ఇలాగే పరిష్కారం జరగకుండా పోతేనే ఉంది. ఈ డ్రైనేజ్కి పక్కనే ఉన్న దీంట్లో ఆనుకొని వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అది మనము ఇట్లా పద్మశాలి భవన్ దాటి వచ్చి ముందరకు వచ్చామంటే ఎంఎన్ఎం పెట్రోల్ బంక్ కాడ నుంచి వస్తాము. ఎంఎన్ఎం పెట్రోల్ బంక్ నుంచి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ చెరువు వస్తుంది. ఆ చెరువులోకి వచ్చే వాటరు, తిరుపతి నుంచి పైన నుంచి వచ్చే వాటరు, అక్కడ వాటర్ ట్యాంక్ కాడ నుంచి వచ్చే వాటర్ మొత్తం స్టాగ్నేషన్ అయిపోయి నీళ్లు ముందరకు పోవటం లేదు. అది వాళ్ళకి మనం చెప్పాము, అయినా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోలేదు. విపరీతమైన వాటర్, స్మెల్, ఇవన్నీ మీకు ఫోటోస్ అన్నీ ఇస్తాను నేను. ఇవన్నీ అక్కడ కంప్లీట్గా అది చూస్తే అది ఒక చెరువా లేకుండా పోతే ఈ పక్క నుంచి ఒక ఊరు అనిపిస్తుంది. చెరువులో పోయే నీళ్ళు ఈ పక్కన నిలిచిపోయి గుర్రపు డెక్క బలిసిపోయి వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఇష్టానుసారంగా అక్కడ అరెస్ట్ అయిపోయింది. వాళ్ళు స్వయంగా చేయాల్సిన పనులు కూడా చేయలేక వదిలేస్తారు. మేము ఏం మాట్లాడలేకపోయినా 2 నిమిషాలు చెప్పాను. ఇది అపార్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ లీడర్షిప్లు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు అక్కడ కొంచెం చూసుకోవటం లేదు. ఈ మెయిన్ ఇష్యూ ఏమిటంటే వాన వచ్చేసిందంటే పిల్లలు కానీ పెద్దలు ఎవరు పోలేము, కాళ్ళు కూడా కింద పెట్టలేము. ఒకవేళ కాళ్ళు ధైర్యం చేసి కింద పెట్టినామనుకోండి దురద వచ్చేస్తుంది, అంటూ ఆయిల్ మాదిరి వచ్చేస్తుంది. ఇంకా స్కూల్ వ్యాన్లు ఆ పక్క వాన వచ్చేసిందంటే పిల్లలు బయట తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకు ఇబ్బంది. ఇవన్నీ అక్కడవే. ఆ వాటర్ ట్యాంక్ పెద్దది, దాని పక్కన చెరువు ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాటర్ వచ్చి తిరుపతి నుంచి వచ్చే వాటర్. కంప్లీట్ ఏరియా అంతా అక్కడ నుంచి వచ్చి ఆ చెరువులోకి పోవాలి. 2 ప్లేసెస్లో బ్లాక్ అయిపోయింది. క్లియర్ చేయమని చెప్తే కూడా వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నమాట. ఇది మెయిన్. ఆ వాటర్ ట్యాంక్ ఉంది, పెద్ద చెరువు ఉంది, అక్కడ నుంచి వాటర్ తిరుపతి నుంచి బయట వచ్చాడు, వెనకాల నుంచి వచ్చాడు, పద్మావతిపురం నుంచి వచ్చే వాటర్, ఈ పక్క నుంచి వాటర్, టోటల్ స్టాగ్నేషన్. ఇంకా మేమేం చేయలేని పరిస్థితి సార్ అక్కడికి. ఇంకా అంత అంత అంతా ఏదైపోయిండే పిల్లలు, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దీనికి తీసుకొని పెట్టుకుంటారు. ఇవన్నీ అవే అక్కడ నిలబడుకొని అక్కడ నుంచి నడుచుకొని చూస్తే తప్పిస్తే ఎవరికి తెలియదు దీని ఇష్యూ. అక్కడికి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతిలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. యేసు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి షకీనా చర్చిలో యువకులు పిల్లలతో జరిగిన క్రిస్మస్ ఈవ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని, ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని పాస్టర్ అరుల్ అరసు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవాళి పాప విమోచన రక్షకుడిగా ఈ లోకములో జన్మించినటువంటి యేసుక్రీస్తు మరి దినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో షకీనా చర్చిలో మరి 24వ తేదీ సాయంత్రం క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మరి యువకులు, తర్వాత చిన్నపిల్లలు మరి ఉరికిలెత్తుతూ వారి ఆనంద సంతోషముతో మరి క్యారల్స్ పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవునిని వారు మహిమపరచడానికి ఈ దినమున ఇక్కడ కూడి వచ్చి ఉంటూ ఉన్నారు.
యేసుక్రీస్తు ద్వారా మరి కలిగేటువంటి ఆ రక్షణ భాగ్యము, మరి ఆయన రక్షకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన రక్షణను కలుగజేసినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క మరి ఆ రక్షణ పొందుకున్నటువంటి ప్రతి వారికి కూడా మరి ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క నెమ్మదిని మరి దేవాతి దేవుడు మరి ప్రతి వారికి కలుగు చేయటం ద్వారా మరి వారందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా మరి ఉల్లాసంగా ఉత్సాహంగా మరి దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు. క్రిస్మస్ అనగానే మరి క్రీస్తు ఎక్స్మస్ అంటారు, అనగా క్రీస్తుని ఆరాధించడం. కాబట్టి ఈ దినమంతట్లో కూడా ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా వేడుకలు సంబరాలు జరుగుతున్నదంటే అది కేవలం క్రీస్తు దినాన్ని, క్రీస్తుని ఆరాధించడం కోసం మాత్రమే. కాబట్టి ఆయన పూజ్యనీయుడు, ఆయన స్తోత్రావుడు అయినటువంటి దేవుడు. మరి ముగ్గురు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు దూరదేశం నుండి బయలుదేరి యేసుని, యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుని చూచి పూజించడానికే వచ్చారు. వారు వేరే దేనికి రాలేదు, ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆ జ్ఞానులకు తెలుసు, తూర్పు దేశమున నక్షత్రము ఉదయించినప్పుడు వారు గుర్తించింది ఏంటంటే లోక రక్షకుడు నేడు యోదయ బెత్లెహేములో పుట్టి ఉన్నాడని చెప్పి వారు గ్రహించినటువంటి వారే సుదీర్ఘమైనటువంటి ప్రయాణము చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు చేరుకున్నారు. కాబట్టి వారు అంత జ్ఞానులైనా కూడా వారు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఆయన రక్షకుడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ రక్షకుడై ఉంటున్నాడు. ఆయన చూపించినటువంటి మార్గము, కరుణ, దయ, జాలి, ఆ కనికరము, ఆ వాత్సల్యత ఈరోజు ప్రజలందరికీ వెల్లువిరుస్తూ వారందరికీ కూడా ఆయన యొక్క దయలో బ్రతుకుతూ ఉండడం వలన ఆయన యొక్క మార్గంలో జీవిస్తూ నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తిరుపతి నగరంలో ఉన్నటువంటి వారికి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి, మరి క్రైస్తవులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, దేవదూతలు శాంతాక్లాస్ వేషధారణలతో అలరించారు. ప్రిన్సిపల్ బాలాజీ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ, క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మానికి గుర్తుగా మనందరం పండుగ జరుపుకుంటామని, భగవంతుడు బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ కరుణ, దయ కలిగి ఉండాలని, మంచి పనులు చేస్తూ జీవించాలని తెలిపారు. క్రిస్మస్ శాంతికి చిహ్నం అని, అందరూ ప్రేమ, ఆప్యాయతలతో, సుఖ సంతోషాలతో, సోదర భావంతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా పిల్లల అందరికీ స్వీట్స్, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఛాంప్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో భాష్యం స్కూల్లో ముందుగానే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము. సో అందరికీ కూడా క్రిస్మస్ దిన శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రత్యేక క్రిస్మస్. యూసీ మాస్ ఇంటర్నేషనల్ అబాకస్ పోటీలు ఢిల్లీలో డిసెంబర్ 13-14వ తేదీన జరిగింది. ఈ పోటీల్లో 35 దేశాలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో చిత్తూరు చిన్నారులు యుక్త, శ్రీరెడ్డి, దీక్షిత్ ఛాంపియన్లుగా నిలిచారు. మరియు 12 మొదటి బహుమతులు, 14 రెండవ బహుమతులు, 7 మూడవ బహుమతులు కైవసం చేసుకున్నట్లు చిత్తూరు కైనికట్టు వీధి మరియు కొంగారెడ్డిపల్లి సాయినగర్ కాలనీలోని విద్యార్థులు బహుమతులు పొందినట్లు డైరెక్టర్లు భార్గవి, ఉమా అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్ పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దొండగల దుశ్చర్య. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీని పెట్టిన దొండగులు. అన్నమయ్యను అవమాననీయంగా శాంతాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న హిందూ సంఘాలు.
శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో మార్క్స్ ట్యాంపరింగ్ కు పాల్పడిన అసోసియేట్ ప్రొఫెసర్ను తొలగించాలి. పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బహిరంగ క్షమాపణలు చెప్పాలి. తన పదవికి రాజీనామా చేయాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ మరియు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.